అమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేగుచుక్క. కథ మొదలు పెడదాం. సాయం సంధ్యవేళ ఆ నగరానికి పశ్చిమాన ఉన్న ఎత్తైన కొండ మీద సుధాకరం ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఆ కొండపైనున్న పెద్ద బండరాయి మీద ఓ ప్రశ్నల్లే కూర్చొని ఉన్నాడు. నగరాన్ని, అందులోని సమస్త ప్రాణికోటిని వెలివేసి ఆకాశానికి మెడ చాచి ఎగిరేందుకు సిద్ధంగా కూర్చున్న పక్షిలా ఉన్నాడు. కొండగాలిని పీల్చుకుంటూ దూరంగా అస్తమిస్తున్న సూర్యుడిని తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎన్నడూ లేనిది సుధాకరానికి సూర్యాస్తమయం ఆ క్షణం ఎందుకో కొత్తగా అనిపించింది. అంతకుముందెప్పుడు అంతెత్తున ఉన్న కొండ చివర బండరాయి మీద నుండి ఆ దృశ్యం చూడకపోవడం వల్ల కాబోలు మనం చూసే దృష్టి కోణం నుండే ఏదైనా కొత్తగా కనిపిస్తుందేమో. జీవితం కూడా అంతేనా అనుకున్నాడు ఒక్క క్షణకాలం. ఆ రోజు పొద్దున్న జరిగిన గలాట సుధాకరం కళ్ళల్లో కదలాడింది. జరిగింది తలుచుకుంటే నెత్తిమీద ఎవరో మెత్తని సుత్తితో బాదుతున్నట్లు తలనొప్పిగా అనిపించింది. పాలిథిన్ కవర్లో నుండి క్వార్టర్ బాటిల్, డిస్పోజబుల్ గ్లాస్ మంచినీళ్ళ బాటిల్ తీసుకొని ఒబ్బిడిగా రాయి మీద పెట్టుకున్నాడు. మరోసారి చుట్టూ పరికించి చూసి క్వార్టర్ బాటిల్ మూత తీశాడు భాస్కరం. సూర్యుడు పడమటికి ఇంకిపోయాక అప్పటికే నింగిలో నల్లగా కమ్ముకున్న మబ్బులు గొడుగులల్లే తేలుతున్నాయి. ఒక లార్జ్ పెగ్ కలుపుకొని మెల్లగా గొంతులో పోసుకోబోయి ఓసారి తలోంచి కొండ కిందికి చూశాడు. దూరంగా పేక మేడల్ని అమర్చిన మ్యూజియంలా ఉంది నగరం. మనుషులంతా బొమ్మలే. సృష్టి దేవుడు ఆడే ఆట అనుకున్నాడు సుధాకరం. చిన్నగా తల పంకించి చుక్క మందునైనా గొంతులో పోసుకోకుండా గ్లాస్ పక్కన పెట్టేశాడు. చల్లని సాయంత్రపు గాలికి మనసు తేలికవుతూ ఉంది. తేలికబడ్డ మనసు తేలుతూ తూగుతూ గతంలోకి పరుగులు తీస్తుంది. సుధాకరం నగరానికి వచ్చిన కొత్తలో అగ్గిపెట్టెలాంటి చిన్న రేకుల షెడ్లో నలుగురు కొలీగ్స్తో సర్దుకొని బతికేవాడు. అది కూడా వాళ్ళు పని చేసే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన గది. సుధాకరానికి అప్పటికింకా పెళ్ళవలేదు. వాళ్ళుండే గదిని ఆనుకొని ఇంకో 5 గదులు, కొన్ని ఫ్యామిలీలు, ఇంకొందరు బ్యాచిలర్సు, చుట్టూతా ఒంటిటుక ప్రహరీ గోడ. అన్నింటికీ ఒక్కటే కామన్ బాత్రూమ్. ఆ బాత్రూమ్ ముందు గంటల కొద్దీ నిరీక్షణ. ఇంకో పక్క ఆఫీస్ టైం టెన్షన్. కొత్తగా పెట్టిన ఓ ట్రావెల్స్ కంపెనీలో పనిచేసేవాడు సుధాకరం. గుమాస్తా ఉద్యోగం. ఒకప్పుడు గోదావరి పంట కాలువల్లో ఈదులాడిన ఆ మనిషి చుక్కనీళ్లు ఒంటిమీద పడితే గంగలో మునిగినంత భాగ్యంగా ఫీల్ అయ్యేవాడు. మెల్లమెల్లగా నగర జీవితంలో సర్దుకుపోవడం నేర్చుకుంటున్న సుధాకరం ఒక్కోసారి పచ్చని ఊరిని వదిలేసి వచ్చినందుకు నొచ్చుకునేవాడు. ఆనక పల్లె కడుపు మాత్రమే నింపుతుంది, పట్నం అయితే కడుపుతో పాటు జేబు కూడా నింపుతుందనుకొని అయిష్టంగానే నగరంలో పాతుకుపోయాడు. కాలం గడిచే కొద్దీ సుధాకరం పనిచేసే సంస్థ మెల్లగా లాభాల్లోకి వచ్చింది. కుర్రాళ్ళకి కూడా కొద్దిగా జీతాలు పెరిగినాయి. వాళ్ళకి ఇచ్చే కంపెనీ రూమ్లు కూడా మారినాయి. కొంచెం అఫీషియల్ ఏరియాల పెద్ద అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. గతం కంటే కొంచెం విశాలం, ఇంకొంచెం సౌకర్యం. రాత్రిళ్ళు భోజనం చేశాక మిద్దెమీదికెళ్తే కొంచెం దూరంలో ఉన్న బస్తీలో ఇల్లు. కొన్ని చిన్నపిల్లలు ఆడుకుంటూ విసిరేసిన ఆట బొమ్మల్లా, ఇంకొన్ని అటూ ఇటూ విసిరేసిన ఎంగిలి ఇస్తరాకుల్లా కనిపించేవి. బస్తీలో జనం పుట్టలో నుండి బయటికి వస్తున్న చెదపురుగుల్లా కనిపించేవారు. అలా చూస్తూ అపార్ట్మెంట్ మిద్దె మీద నిలబడ్డ సుధాకరానికి ఆ క్షణం తానొక్కడి ఏనుగు అంబారీ ఎక్కి ఊరేగుతున్నంత ఆనందం కలిగేది. ఆకాశంలో చుక్కలన్నీ ఆ మిద్దె మీద నుండి తమని తుంచుకోమని కిందికి వంగిన మల్లెల్లా తోచేవి. పెళ్ళైతే ఇలాంటి అపార్ట్మెంట్లోనే సంసారం పెట్టాలనుకునేవాడు. పక్క ఫ్లాట్లో ఉండే ఆడోళ్ళ మాదిరిగా తను చేసుకున్న అమ్మాయి కూడా నిత్యం సంపెంగ రేకుల నవనవలాడుతూ మత్తెక్కించే పరిమళంతో గుమగుమలాడాలని కలలు కనేవాడు. తను కూడా గంజిపెట్టి ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకుని పసలపూడి వంశీగారి కథల్లో గొప్పగా చెప్పే పిఠాపురం నూర్జహాన్ సెంటుని ఒంటికి అద్దుకొని
చుక్క చెమట పట్టని ఉద్యోగం వెలగబెట్టాలని కలలు కనేవాడు. సుధాకరం నగరానికి వచ్చిన 3 ఏళ్లకి చెల్లి పెళ్ళి అయ్యింది. ఊర్లో ఉన్న ఎకరంన్నర పొలంలో అరెకరం కట్నంగా ఇచ్చి పెళ్ళి ఖర్చులకని కొంత అప్పు చేసి ఆ పిల్ల పెళ్ళి చేశాడు వాళ్ళ నాన్న. అరెకరం పోగా సుధాకరం వాటాకి ఇంకా ఎకరం మిగిలింది. చెల్లి పెళ్ళైన ఏడాదికి సుధాకరానికి పెళ్ళి కుదిరింది. ఒకప్పుడు కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు ఆ మనిషి. పరిస్థితులు అనుకూలించలేదు. ఆదర్శాన్ని తుంగలో తొక్కి పెళ్ళి ఖర్చుల కోసమైనా కట్నం తీసుకోక తప్పలేదు. పిల్ల పేరు వాసంతి. మనిషి వసంతంలా ఉండేది. పెళ్ళైన కొత్తలో బీఈడీ చదివింది. డిఎస్సి నోటిఫికేషన్ కోసం చూస్తుండగానే పెళ్ళైపోయింది. చదువుకున్న అమ్మాయి అయితే టౌన్లో వేన్నీళ్ళకి చన్నీళ్ళ సాయంగా ఉంటుందని చెప్పి మరీ సుధాకరాన్ని ఒప్పించి పెళ్ళి చేశాడు వాళ్ళ నాన్న. ఆషాఢం వెళ్ళిపోయాక వాసంతిని తీసుకొద్దామని రూమ్ల కోసం వెతికాడు సుధాకరం. అన్నాళ్ళు ఊహల్లో బతికిన ఆ మనిషి పెళ్ళయ్యాక తొలిసారిగా వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ఉక్కిరిబిక్కిరైపోయాడు. అతడు కలలుగన్న అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అతడికొచ్చే జీతానికి అంతని ద్రాక్షే అయ్యాయి. బస్తీల్లో రేకుల షెడ్లు రెంట్లు కూడా అతని జీతాన్ని ఎగతాళి చేశాయి. చివరాఖరికి స్లమ్ ఏరియాలో ఆ రేకుల షెడ్లే గతయ్యాయి. 2-3 పోర్షన్లకి కలిపి ఒకటే కామన్ బాత్రూమ్. కొన్నాళ్ళపాటు అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడ్డ ప్రాణం బస్తీలో ఉండేందుకు గిలగిలలాడింది. రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక సుధాకరం బస్తీలో షెడ్డు అరుగుమీద కూర్చొని దూరంగా కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ని తదేకంగా చూసేవాడు. ఎప్పటికీ అందని చందమామల్లే తోచేవి అవి. ఆ అపార్ట్మెంటులో మిద్దెపై నుండి వాడెవడో తననిప్పుడు ఎలా చూస్తూ ఉన్నాడో అన్న భావన గుండెని మెలిపెట్టేసేది. వాసంతి కూడా నగరంలో ఆ బస్తీ వాతావరణానికి అంత తొందరగా సర్దుకోలేకపోయింది. చీకటి పడితే చాలు బస్తీ కుక్కల అరుపులతో దద్దరిల్లిపోయేది. తాగుబోతుల వీరంగంతో గుండెలు గుల్లైపోయేవి. బస్తీ మధ్యలో నుండి అనకొండలా మెలికలు తిరుగుతూ పోయిన నాలాలో నుండి గాలివాటంలా వచ్చే కుళ్ళు కంపు కడుపులో పేగుల్ని మెలిపెట్టేసేది. రాత్రిళ్ళు ఆ కంగాలితో అదురుబెదురుగా కన్ను మూతపడిందో లేదో తెల్లగా తెల్లారకుండానే బస్తీలో నీళ్ళ కుళాయిల దగ్గర ముష్టి యుద్ధాల కఠోరపు ధ్వనులు, ఆడంగుల వీర వికారపు మాటలు. అంతకు ముందే బస్తీలో బతికిన సుధాకరానికి అవన్నీ కొత్తగా ఏమీ అనిపించలేదు. కానీ ఆ జనాల మధ్యలోకి వెళ్ళాలంటే వాసంతి హడలి సచ్చేది. బస్తీకి వచ్చిన కొత్తల్లో ప్రతిరోజూ సుధాకరమే నీళ్ళ కుళాయి దగ్గర ఒకరిద్దరు ఆడోళ్ళని బామాలి 1-2 బిందెలు తెచ్చుకునేవాడు. వాసంతి వైభోగాన్ని చూసి బస్తీల్లో ఆడోళ్ళంతా వాసంతిని చూసి తిప్పులాడి అంటూ మూతి 3 వంకర్లు తిప్పేవాళ్ళు. వాసంతి నొచ్చుకునేది. ఓ రోజు ఆ ఆడోళ్ళ వెటకారపు మాటలు సుధాకరం చెవుల్లో పడ్డాయి. ఆ రోజు రాత్రి పక్కలోకి చేరుతూ నీకేమైనా మంచి ఉద్యోగం దొరికితే మంచి రూమ్కు మారదాంలే వసు అన్నాడు వాసంతి ఏం మాట్లాడకుండానే అతడి మీద చెయ్యేసింది. ఓ రోజు ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాసంతి నగరంలో తను ఉద్యోగం చేయలేనని ఖరాఖండిగా చెప్పేసింది. తెలుగు మీడియంలో చదివిన తను ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పడం వల్ల కాని పని అని తెగేసి చెప్పేసింది. అంత చదువు చదివాక టీచర్ ఉద్యోగం తప్ప ఇంకేం చేయలేనని, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగమైతే అని కుండ బద్దలు కొట్టేసింది. గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం చూసి సుధాకరం ఉసూరుమనిపోయాడు. కొంచెంగా వాసంతి బస్తీ ఆడోళ్ళతో దోస్తీ కట్టింది. వాళ్ళతో మెల్లగా కలిసిపోయింది. పెళ్ళప్పుడు కొన్న కొత్త చీరెలు, సింగారాలతో కొన్నాళ్ళపాటు బస్తీలో ఒక వెలుగు వెలిగిన వాసంతి మరి కొన్నాళ్ళకి రంగెలిసిపోయిన ఆ చీరల్లోనే వెలవెలబోయింది. కాలం కరిగే కొద్దీ వాసంతిలో వసంతం కనుమరుగైపోయింది. రంగు పొంగు కొండెక్కింది. కట్టు బొట్టు మారిపోయింది. పోను తను కూడా బస్తీ మనిషైపోయింది. కాస్తో కూస్తో చదువుకొని బళ్ళో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ ఇంట్లో పనులన్నీ అయిపోయాక వీధి అరుగు బండల మీద కూర్చొని బస్తీలో ఆడోళ్ళతో ముచ్చట్లు పెట్టేది. గతమంతా చెప్పి తెగ మురిసిపోయేది. ప్రస్తుతాన్ని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకునేది. ఇంట్లో ఏమీ లేనప్పుడు వాళ్ళ దగ్గరే ఉప్పో పప్పో చేబదులు తెచ్చుకునేది. ఉన్నప్పుడు తిరిగొచ్చేసేది.
పోను పోను ఖాళీగా ఉండటం కష్టమనిపించి సాయంత్రాలు బస్తీలోని 4, 5 పిల్లల్ని పోగేసుకుని ఏమీ తీసుకోకుండా ఊరికే పాఠాలు చెప్పి ఆ తృప్తితో మనసుని వెలిగించుకునేది. ఆ బస్తీ వాళ్ళ మనసుని కూడా గెలుచుకునేది. బస్తీ జనాలంటే మనుషులు ముతకే గాని మనసులు మెతక సుమీ అనుకుంది. ఆ మాటే సుధాకరంతో అంది ఓ రోజు. సుధాకరం ముఖం చిట్లించాడు. బస్తీ అన్నా ఆ జనాలన్నా అస్సలు నచ్చరు సుధాకరానికి. పెళ్ళైన ఏడాదికే తల్లైపోయింది వాసంతి. పసిపిల్లని సాకుతూ మనిషి వాడిన మల్లైపోయింది. పిల్లతో పాటే ఖర్చు పెరిగింది. సుధాకరం పనిచేసే సంస్థ కాలంతో పాటు పెరిగి పెద్దదైపోయింది. కానీ సుధాకరం మాత్రం ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉండిపోయాడు. కంపెనీలు ఎదిగినంత తొందరగా అందులో పనిచేసే ఉద్యోగుల జీతాలు, జీవితాలు ఎదగవని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న సుధాకరం పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు ఆ మనిషికి. టౌన్లో అంతగా బతకలేకపోతే ఊరొచ్చేయరా అన్న వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చాయి సుధాకరానికి. ఆ ఆలోచనలో ఉండగానే ఓ రోజు ఊరి నుండి ఫోన్ వచ్చింది. ఒరేయ్ పెద్దా, చెల్లి పెళ్ళి ఖర్చుల కోసం చేసిన అప్పుల వడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయిరా. ఆ అరెకరం అమ్మేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావ్ అని అడిగాడు వాళ్ళ నాన్న. సుధాకరం ఏమీ అనలేదు. ఏమన్నా అనకపోయినా పొలం అమ్మకం ఆగదని సుధాకరానికి తెలుసు. ఆ ఫోన్ వచ్చాక ఊరెళ్ళిపోవాలన్న ఆలోచన మాత్రం వదులుకున్నాడు. కాకపోతే ఆ బస్తీ వదిలేసి బయటికి ఎక్కడికైనా పోవాలి అనుకున్నాడు. బస్తీకి వచ్చి అప్పటికి 4 ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు ఉన్నట్టుండి ఈ నెలాఖరు కల్లా బస్తీ వదిలి వెళ్ళిపోదామని వాసంతితో చెప్పాడు. అయ్యో, ఇక్కడ మనకి అందరూ అలవాటైపోయారు కదండీ. కొత్తగా ఇంకో చోటికి అంటే అక్కడ జనాలు ఇంకెలా ఉంటారోనండి అంది. సుధాకరం వాసంతి వైపు తీక్షణంగా చూశాడు. మనమెలాగూ మురుగు పట్టుకుపోయాం. నా కూతురి జీవితమైనా మనలా కాకూడదు. ఈ జనాల మధ్య మురికిలో పెరగకూడదు. అంతే, వచ్చే నెలాఖరుకల్లా ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం. అన్నీ సర్దిపెట్టు అని తెగేసి చెప్పేశాడు సుధాకరం. ఎక్కడికి? వాసంతి అడిగింది. సుధాకరం దగ్గర సమాధానం లేదు. విసురుగా బయటికెళ్ళిపోయాడు. ఓ ఆదివారం బస్తీ వదిలి షోకేస్లో బొమ్మల్లాంటి అపార్ట్మెంట్ల మధ్య రూమ్ కోసం జల్లెడపట్టాడు. అన్నీ 5, 6 అంతస్తుల బిల్డింగ్లే, కానీ పెద్దవి, ఇంకా పెద్దవి కూడాను. వాటి మధ్యలో అక్కడక్కడ 2, 3 అంతస్తుల బిల్డింగ్లు. అక్కడేమైనా తన తాహతుకు తగ్గ రూము దొరుకుతాదేమోనని ప్రయత్నం చేశాడు. అతడి జీతానికంటే ఓ 2-3 వేలు ఎక్కువే ఉంది రెంటు. ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఇస్త్రీ చేస్తున్న ఆసామిని అడిగాడు. అన్నా, ఇక్కడేమైనా తక్కువలో రూములు దొరుకుతాయా అని. సుధాకరాన్ని ఏకాదిగా చూశాడు ఆ మనిషి. అదిగో ఆ ఎదురుగా ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్లో మొన్నే మానేశాడు. వాచ్మెన్ పని ఉందేమో అడిగి చూడు అనేశాడు. వాచ్మెన్ డ్యూటీ కాదన్నా, రూమ్ కావాలి అన్నాడు సుధాకరం కాస్తంత బిడియపడుతూ. అదిగో ఆ ఎదురుగా చెట్టు కింద సిగరెట్ కాలుస్తున్నాడే, ఆ మనిషే ఆ బిల్డింగ్ ఓనరు. ఓ పాలి అడిగి చూడు, ఆ గది అద్దెకిస్తాడేమో అనేసి తల అటు ఇటు తిప్పేశాడు ఆ మనిషి. ఆ చెట్టు కిందున్న మనిషి పక్కనున్న డాబర్మెన్ డబ్బున్నోళ్ళ అహంకారాన్ని కళ్ళ నిండుగా నింపుకుని గుర్రుమంటూ సుధాకరం వైపు చూసింది. సుధాకరం భయపడుతూనే వెళ్ళాడు ఆ మనిషి దగ్గరికి. డాబర్మెన్ మొరిగింది. బిల్డింగ్ ఓనర్ వారించాడు. సుధాకరం భయపడుతూనే విషయం చెప్పాడు. బిల్డింగ్ ఓనరు నోరు తెరిచాడు. అద్దె 6,000. తాగి తందనాలాడితే ఊరుకునేది లేదు. వచ్చిపోయే చుట్టాలుంటే అస్సలు కుదరదు ఖచ్చితంగా చెప్పేశాడు ఆ ఇంటి ఓనర్. కుక్క అరుపు, ఓనర్ హెచ్చరింపు ఒకేలా వినిపించాయి సుధాకరానికి బుద్ధిమంతుల్లా తలంచాడు సుధాకరం. బస్తీలో రూమ్ ఖాళీ చేసి సామాన్లు ఆటోలో ఎక్కిస్తుంటే పక్క పోర్షన్లో ఉండే హుసేన్ వచ్చి సాయంగా ఓ చెయ్యేశాడు. సార్, మీలాంటి చదువుకున్నోళ్ళు మా బస్తీ వదిలేస్తుంటే చాలా బాధగా ఉంది సార్. మేడంగారి దయవల్ల సర్కారీ బళ్ళో అక్షరం ముక్కైనా రాని మా పిల్లలు
ఇప్పుడిప్పుడే 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటున్నారు. ఏ పొద్దు పిల్లల్ని ఏ పనికో పాటకో పొమ్మనే మా ఇంటిది మీ వల్ల పిల్లల చదువుల విలువెంతో తెలుసుకుంది. మీలాంటోళ్ళు బస్తీలో ఉండాలి సార్ అనేసి ముఖం దిగాలుగా పెట్టుకున్నాడు. ఇంతకు ముందెప్పుడు మాట వరుసకైనా పలకరించేటోడు కాదు ఆ మనిషి. నిజం చెప్పాలంటే ఆ మనిషి ఆహార్యం నచ్చక సుధాకరమే పలకరించే అవకాశం ఇవ్వలేదెప్పుడు. చుట్టుపక్కల ఆడోళ్ళు వాసంతిని చుట్టుముట్టేశారు. ఒకరిద్దరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. ఆటో బయలుదేరుతుంటే ఇంటి ఎదురుగా ఉండే టిఫిన్ బండి మల్లేషు వచ్చి పునుగులు బజ్జీలు కట్టిన పొట్లాల కవరిచ్చి, సార్, మీరు టిఫిన్ తినేటప్పుడు రాజకీయాల కుళ్ళు గురించి చదివించే వెలుగు గురించి చెబుతుంటే అలాగే వినబుద్దేసేది సార్. మీలాంటోళ్ళు వెళ్ళిపోతే బస్తీలో మంచి చెడు గురించి చెప్పేది ఎవరు సార్? అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి సార్ అంటూ వాసంతి ఒడిలో ఉన్న పిల్లబుగ్గ పునికి ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళు తనని సార్ అని సంబోధిస్తుంటే సుధాకరం మనసులో ఎక్కడో చిన్నపాటి సంతోషం, గుండె కించిత్ గర్వంతో ఉప్పొంగింది. కొత్తింటి ముందు పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు, ఎదురింటి ఫ్లాట్ల బాల్కనీలో మోడ్రన్ డ్రెస్సుల్లో పసుపు మైనం కలగలిపి చేసిన బొమ్మలా వెలిగిపోతున్న పసుపచ్చని జనాలు. సుధాకరం రూము సెల్లార్లో మెట్ల పక్క గది. చిన్నదే అయినా చిన్నపాటి అలమార్లు, సన్సైడ్లతో ఒబ్బిడిగా ఉంది గది. ఆ గది పక్కనే బాత్రూమ్. హమ్మయ్య అనుకున్నాడు సుధాకరం. ఆ అపార్ట్మెంట్ కల్చర్లో బతికితే పెద్దోళ్ళకి సభ్యత, సంస్కారాలు అలవోకగా వచ్చేస్తాయని, పిల్లలు వాళ్ళ పిల్లలతో ఆడుతూ ఉంటే కాసిన్ని తెలివితేటలు, మంచి నడవడిక అబ్బుతాయని గట్టిగా నమ్మేవాడు సుధాకరం. అందుకే కావాలనే అక్కడి రూమ్కు మారాడు. ఆఫీస్లో అడ్వాన్స్ అడిగి తెచ్చిన డబ్బుల్తో రోజూ వారి కోసమని తక్కువలో వాసంతికి ఓ 2 చీరలు, బుజ్జిదానికి 2 గౌన్లు, తనకో షార్టు, టీషర్టు కొనుక్కొని తెచ్చుకున్నాడు సుధాకరం. రూమ్కి వెళ్ళినప్పుడు రోమన్లా ఉండాలని సుధాకరంకి ఎక్కడో చదివినట్టు గుర్తు. కొత్తింటికొచ్చిన రోజే సెల్లార్ గేట్ స్పేర్ తాళం చెవి సుధాకరానికి ఇచ్చాడు ఇంటి ఓనర్. నమ్మకమేమో అనుకున్నాడు సుధాకరం. సరిగ్గా ఆ రాత్రి 12 గంటలకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్ ఎవరోనని ఎత్తితే, బాబూ కాస్త గేటు తీయవా? పరిచయం లేని గొంతుతో కాస్త అభ్యర్థన. తాళం తీసి గేటు తీయగానే లోపలికొచ్చింది ఓ ఖరీదైన కారు. ఓ బాబూ, నేను పై ఫ్లాట్లో అద్దెకి ఉంటాను. పొద్దున అడిగితే బిల్డింగ్ ఓనర్ ఇచ్చాడు నీ నెంబరు. ఆఫీస్ నుండి వచ్చేసరికి అప్పుడప్పుడు కొంచెం లేటవుతుంది. ఏమనుకోకుండా గేటు తీసి పెట్టవోయ్. సుధాకరం సమాధానం కోసమైనా చూడకుండా మెట్లెక్కి పైకెళ్ళిపోయాడా పెద్ద మనిషి. గేటు తీయమనడం కంటే ఏవోయ్ అన్న ఏకవచన సంబోధనే కాస్త ఇబ్బంది పెట్టింది సుధాకరాన్ని. ఈ డబ్బున్నోళ్ళంతా పేదోళ్ళందర్నీ ఏరా, ఒరేయ్, ఏవోయ్ అని పిలవడానికి భూమ్మీద పడగానే దత్తత తీసేసుకుంటారు కాబోలు అనుకున్నాడు సుధాకరం. ఓనరు తాళం చెవి చేతికి ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటో అప్పుడే అర్థమైంది. ఒకరోజు జొమాటో, ఇంకో రోజు స్విగ్గీ, మరొక రోజు అమెజాన్. పై ఫ్లాట్లలో అద్దెకుండే వాళ్ళ అడ్రస్ కన్ఫర్మేషన్ కోసం రోజూ తలుపు కొడుతూనే ఉన్నారు. బిల్డింగ్ పై ఫ్లాట్లలో ఓ 10 కుటుంబాలు అద్దెకుంటాయి. ప్రతిరోజూ రాత్రిళ్ళు బయటకు వెళ్ళొచ్చి ఎవరో ఒకరు ఫోన్ కొడుతూనే ఉన్నారు గేటు తీయమని. వీకెండ్ రోజుల్లో అయితే 2-3 సార్లు లేవాల్సొచ్చేది. అంత చేసినా ఏ ఒక్కరూ మాట వరుసకైనా మాట కలపరు. పగటిపూట సెల్లార్లో ఆడుకుంటున్న బుజ్జిదాన్ని చూసి ముచ్చట పడుతున్న పిల్లల్ని సైతం కలవనీయకుండా విసురుగా లాక్కెళ్ళిపోతారు. వాసంతి ఒక్కతే ఆగిపోయింది బిల్డింగ్లో. ఓ రోజైతే బిల్డింగ్లో ఒకామె ఓ ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి ఇచ్చింది. కవర్ నిండా సగం సగం తినేసి వదిలేసిన కేకు, బిస్కెట్లు ముక్కలు, సగం సగం కొరికి వదిలేసిన చాక్లెట్లు. వాసంతి కళ్ళల్లో కన్నీళ్ళు గిరుక్కున తిరిగాయి.
ఏమనుకుంటున్నారండి వీళ్ళంతా? ఏమీ ఇవ్వకపోయినా బాధ అనిపించదు. ఇలా సగం తినేసిన ఎంగిలి పెడితే అంటూ తెగ బాధపడిపోయింది. సుధాకరం వాసంతిని దగ్గరికి తీసుకున్నాడు. కాలం గడుస్తుంది. సుధాకరం ఆఫీస్ వెళ్తున్నాడు, వస్తున్నాడు. బస్తీకి ఇక్కడికి ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతడికి. ఆ తేడా ఏంటో తెలియడం లేదు. వాసంతికి మాట్లాడే మనుషుల్లేక పిచ్చెక్కినట్టయిపోతుంది. ఎక్కడైనా డ్యూటీకి పోదామంటే పిల్ల చిన్నదాయే. ఈ ఏడాది పిల్లని కాన్వెంట్లో వేసేద్దాం. ఏదైనా డ్యూటీకి పోతే కాస్త పొద్దుపోతుంది నీకు కూడా అన్నాడు సుధాకరం. నిలువున తలాడించింది వాసంతి. సుధాకరం వాళ్ళు ఆ రూంలోకి వచ్చి నెల రోజులు దాటేసింది. రోజూ ఏదో పంచాయితీనే అక్కడ. ఈ రోజు పొద్దున కూడా బిల్డింగ్ ఓనర్తో ఓ చిన్నపాటి యుద్ధం. సుధాకరం దుమ్ము పట్టేసిన బైక్ని తుడుస్తూ కూర్చున్నాడు సెల్లార్లో. 3 ఏళ్ల బుజ్జిది బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆడుకుంటుంది అక్కడే. గదిలో వాసంతి వంట చేస్తుంది. వాకింగ్కి వెళ్ళొచ్చి వీధిలో ఎవరితోనో బాతకాని పెట్టాడు బిల్డింగ్ ఓనరు. కర్కశత్వాన్ని కళ్ళనిండా నింపుకొని ఆయన పక్కనే అటూ ఇటూ తిరుగుతుంది డాబర్మెన్. వీధిలో నుండి అప్పుడప్పుడు సెల్లార్ వైపు చూస్తుందది. సుధాకరం చూస్తూనే అలర్ట్గా ఉన్నాడు. ఏవండీ ఫోన్? మీ మేనేజర్ గారనుకుంటా వాసంతి పిలిచింది. కాస్త తొందరలో ఫోన్ తీసుకుని చిటికెలో వచ్చేద్దామని లోపలికెళ్ళాడు ఆ మనిషి. అంతే, ఒక్కసారిగా కెవ్వుమంది సెల్లార్లో పాప. ఒక్క ఉరుకులో బయటికొచ్చేలోపే పాప జబ్బని పడేసింది డాబర్మెన్. పక్కనే ఉన్న కర్రను తీసి వెనక ముందు చూడకుండా కుక్క వీపు మీద బలంగా దబీమని దెబ్బలేశాడు సుధాకరం. డాబర్మెన్ పాపని వదిలేసి సుధాకరం మీదికి ఎగబడింది. ప్రాణాలకి తెగించాడు సుధాకరం. సింహమల్లే విరుచుకుపడ్డాడు. ఓ 2 దెబ్బలు పడగానే లేని తోకని ముడిచింది డాబర్మెన్. బిల్డింగ్ ఓనరు గుండె పగిలింది. వీపు మీద కర్రదెబ్బ బలంగా పడేసరికి కుక్క కెవ్వుమని అరుస్తూ మెట్లపైకి పరుగు తీసింది. పాప గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. కుక్క కరిచిన చోట ఎర్రగా కందిపోయి 2 ఘాట్లు పడి ఎర్రగా రక్తం ధార కట్టింది. వాసంతి పిల్లని ఒళ్ళోకి తీసుకుని గుడ్డతో గాయాన్ని ఒత్తిపట్టి కళ్ళ నిండుగా కన్నీరు పెట్టుకుంది. కుక్కని చంపేద్దామనుకున్నావా? బిల్డింగ్ ఓనర్ గొడవ పెట్టుకున్నాడు సుధాకరంతో. పిల్లని చంపేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? వాసంతి నిప్పులు తొక్కిన కోతైపోయింది. మాట పెరిగింది. పెద్ద గొడవే అయింది. పైన అద్దెకుండేవాళ్ళు కిందకొచ్చారు. ఎదురింటి అపార్ట్మెంట్లో వాళ్ళు బాల్కనీలో నుండి కొందరు గేటు ముందుకొచ్చి ఇంకొందరు మెడలు సాగదీశారు. అందరూ చోద్యం చూస్తుంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఓ 60 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడ కళ్ళల్లో మాత్రం జాలి మంచులా కురిసింది. కాకపోతే బిల్డింగ్ ఓనర్ అంటే ఏదో తెలియని భయం ఆవిడ ముఖాన మబ్బులా కమ్మేసింది. ఇక్కడ కూడా కొద్దో గొప్ప మనసున్న మనుషులుంటారన్న మాట అనుకున్నాడు సుధాకరం. బిల్డింగ్ ఓనర్ వాలకం చూశాక అక్కడ ఉండాలంటే కంపరమేసింది. వాసంతిని బుజ్జిదాన్ని తీసుకుని సెల్లార్లో నుండి విసురుగా రోడ్డు మీదికి వచ్చేశాడు సుధాకరం. బుజ్జిదానికి కట్టు కట్టించి ఇంజెక్షన్ ఇప్పించాడు. వస్తూ వాళ్ళిద్దరినీ ఊరి బస్సెక్కించేశాడు సుధాకరం. బైక్ మీద పిచ్చి పట్టినట్టు ఎక్కడెక్కడో తిరిగాడు. జరిగింది గుర్తుకొస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి. గాయపడ్డ బుజ్జిదాన్ని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉండుంటే బుజ్జిది ఏమయ్యేదో. ఇంకా అక్కడే ఉంటే ఏదో ఒకరోజు ఆ బ్లడీ డాగ్ బుజ్జిదాన్ని పొట్టన పెట్టేసుకుంటది. సుధాకరం బుర్రలో బాంబుల మోత. ఏం చేయాలో అర్థం కాక అస్థిమితంగా నగరం మొత్తం తిరిగి చివరాఖరికి ఒక క్వార్టర్ బాటిలు మంచినీళ్లు తీసుకున్నాడు సుధాకరం. జనారణ్యానికి దూరంగా పశ్చిమాన అంతెత్తున్న కొండమీద బైక్ పార్క్ చేసి కొండెక్కాడు. కొండ చివరి అంచు వరకు ఎక్కి బండరాయి మీద కూర్చున్నాడు. ఒక పెద్ద ప్రశ్నల్లే సన్నగా పడుతున్నాయి వాన చినుకులు. గాఢమైన ఆలోచనలో కూరుకుపోయిన సుధాకరం మెల్లగా తేరుకున్నాడు. మెల్లగా సందె చీకట్లు కమ్ముకుంటుంటే కళ్ళు నులుముకొని తేరిపారా కొండ కిందికి చూశాడు. కొండ కింద పెద్ద భవంతుల నగరం కూడా అంతకు ముందెప్పుడో అపార్ట్మెంటు మిద్దె మీద నుండి చూసిన బస్తీలా చెల్లాచెదురుగా కనిపించింది.
ప్రశ్నకి సమాధానం దొరికింది. ఏదో తత్వం బోధపడినట్టు తల కాస్త పంకించాడు. నిజానికి బస్తీలో మురికి ఉండొచ్చేమో కానీ వాళ్ళ మనసులైతే మురికి కాదు. కొంతమంది డబ్బున్నోళ్ళ మనసు మాదిరిగా ఇరుకు కాదు. వాసంతి సాయంతో ఆ మురికి బస్తీలోని అక్షరయజ్ఞానికి శ్రీకారం చుట్టి తెల్ల తెల్లని పసి కలువల్ని వికసింపచేయాలనుకున్నాడు. బుజ్జిదాన్ని కూడా కలువ కొలనులోనే ఉంచి పెంచాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కొండరాయి మీద నుండి టక్కున పైకి లేచి నిటారుగా నిలబడినాడు సుధాకరం. ఇప్పుడు ఆ మనిషి కొత్త ఉషోదయానికి ఆహ్వానం పలకడానికి కొండ చివర మొలచిన నిలువెత్తు వేగు చుక్కల్లే మెరుస్తున్నాడు. సగం ఖాళీ అయిన క్వార్టర్ బాటిల్ని, నిండుగా ఉన్న మందు గ్లాసుని కొండరాయి మీద నుంచి బలంగా తన్నేశాడు. ఇకపై సుధాకరానికి దాని అవసరం ఉండకపోవచ్చు. విశ్వాసం నిండిన గుండెతో పిడికిల్ని గట్టిగా బిగించాడు. చురకత్తుల్లాంటి అడుగుల్ని బస్తీ వైపు విసురుగా వేస్తూ అప్పుడే జ్ఞానోదయమైన యోగిలా కొండ దిగిపోయాడు సుధాకరం. హోరున కురుస్తుంది వాన. సుధాకరం ఆలోచనలకు మల్లె చినుకై మొదలైన వాన కుండపోతే కురుస్తూ నగరాన్ని ముంచేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.